నిఖిల్ కావ్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే రీసెంట్గానే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ కావ్య గురించి తెలుసుకొని ఎడవడం జరిగింది. దాని గురించి కూడా కావ్య రియాక్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే పీపుల్స్ మాస్క్ వేసుకొని ఆడతారు, ఆ మాస్క్ బయటపడినప్పుడు ఎవరేంటో తెలుస్తుందని కావ్య మాట్లాడుకొచ్చారు. ఇక కావ్యను తలుచుకున్నందుకే కావ్య అలా తనకైతే రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక రీసెంట్గానే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ వేసిన విషయం తెలిసిందే. ఇక ఎలిమినేట్ అయిన ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయడం జరిగింది. ఇక అందరు చెప్పిన రీజన్ ఒకటే, గ్రూపిజం అనేసి. అలాగే వచ్చిన వారందరూ సీత కానీ, శేఖర్ భాష కానీ, అలాగే సోనియా కానీ, ఎంతో క్లోజ్ అనుకున్న సోనియా కూడా యష్మిని, ప్రేరణని, అలాగే నిఖిల్ని చేయడం జరిగింది. మెయిన్గా సోనియా నిఖిల్ని చేయడం చాలా ఫేర్ అని జనాల్లోకి వెళ్ళింది. ఇక సోనియా చాలా ఫేర్గా, ఫ్రెండ్ అయినా కూడా చాలా ఫేర్గా నామినేట్ చేశారు. జనాలు ఏమనుకుంటున్నారో అదే విషయాన్ని సోనియా పాయింట్స్ చెప్పి నామినేట్ చేశారని సోనియా పైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఆడియన్స్. అలాగే ఆడియన్స్లో ఉన్న ఫీలింగ్స్ అన్నీ వీరు ముగ్గురు వచ్చి వీరిని నామినేట్ చేసేసరికి కావ్య రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు తెలిసిందా నీ నిజస్వరూపమే, నిఖిల్ నిజస్వరూపం ఏంటో ఎప్పుడు తెలిసింది? పక్కన ఉండి చూస్తే వారి మాస్కులు ఏంటో తెలీదు. పీపుల్స్ బయట నుంచి చూస్తేనే కదా వారు ఏంటో తెలిసేది. ఇప్పుడు అర్థమైందా మీకు అనేసి ఫేక్ పీపుల్ వారు ఎంత మాస్క్ వేసుకొని ఎంత పెట్టుకొని యాక్టింగ్ చేసినా కూడా ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది అని కావ్య కూడా రియాక్ట్ అయ్యారు. సోనియా ఆకులో కూడా తను ఫేర్గా నామినేట్ చేశారని కామెంట్స్ రావడంతో ఇదే విషయాన్ని సోనియా ఆకులో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.